సినిమాలో నటించాల్సి వచ్చింది. వాళ్ళెవరు ఈ హలో హలో ఫోన్లో పెట్టుకోకూడదు, అట్లా ఆఫ్ చేసుకొని పెట్టుకో. వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. సో ఫుల్ సైలెన్స్ చాలా మందికి మైక్ ఓపెన్ ఉంది, బట్ అందరు సైలెన్స్ ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ లీడర్స్. ఎంత మంచిదేనా? ఓకే, నేను జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. సో వాట్ యు వాంట్? ఇంతమంది అడ్మిన్లు ఉన్నారు, అసలు అడ్మిన్లలో అసలు ఒక్కరు కూడా ఏం మాట్లాడాలో కూడా ఐడియా లేదన్నట్టు, అయితే ఏంటి అన్నట్టు, అసలు అయితే ఎందుకు మాట్లాడాలని. తర్వాత వచ్చేసి అందరి మైకులు కూడా ఓపెన్ ఉన్నాయి. చూడు, చాలా మంది దగ్గర దగ్గర 25 మెంబర్స్ మైకులు ఓపెన్ లో ఉన్నాయి, అయినా కూడా సైలెన్స్. సో బట్ నిజంగా దగ్గర ఉన్నాయా మైకులు, లేకపోతే ఫోన్లు, లేకపోతే ఫోన్లు ఓన్లీ ఆన్ చేసి లేకపోతే పక్కెట్టిస్తారా? నాకైతే డౌటే. నిజంగానే కావచ్చు, పక్కెడతారేమో అనుకుంటున్నాను నేనైతే. మేబీ నేను ఊరికే ఉంటే మాట్లాడుతూ ఉంటాను, బట్ లేకపోతే ఏం చేస్తానంటే జేబులు వేస్తాను అనమాట. నేను అంటే చాలా చేస్తాను. సో అక్కడ సౌండ్ అనేది క్రౌడ్ ప్లేస్ లో ఉంటది, తర్వాత వచ్చి ఇలా ఉంటది అని చెప్పేసి నేను జేబులు వేసేస్తాను. సార్ సతీష్ సార్ నేను మాట్లాడినాను సార్. తెలియదా? అంతేనా? వెరీ గుడ్, బెటర్. సో ఈరోజు ఏదో సంథింగ్ అప్డేట్ అంటే కొత్త వెర్షన్ అంటే చేంజెస్ అయినట్టుగా కొద్దిగా నేను స్క్రీన్ షాట్ చూశాను. మరి మనం డైరెక్ట్ గా లైవ్ లో చూద్దాం. ట్రస్ట్ వాల్డ్ ఓపెన్ చేసి లైవ్ లో చూద్దాం అయితే. బట్ నేను కూడా ఈరోజు ఈ 2 రోజుల నుంచి వెళ్ళి ట్రస్ట్ వాల్డ్ కూడా నేను కూడా ఓపెన్ చేయాలి నిజం చెప్పాలంటే. వ్యాలెట్ లో ఓపెన్ చేయలేదు నేను. చూద్దాం ఒకసారి. ఎనీవే, సో నా వాయిస్ క్లియర్ ఉందా? ఫస్ట్ వాయిస్ స్క్రీన్ షేర్ అవుతుంది చెప్తానికి రెడీ ఉన్నారా? చాలా మంది మైకులు అయితే ఓపెన్ ఉన్నాయి. మరి ఎవరైనా చెప్పచ్చు, ఓపెన్ చేసుకుంటే కనబడితే నా వాయిస్ క్లియర్ ఉంటే. రాజేష్ సార్ క్లియర్ గానే ఉంది సార్. రాజేష్ నా వాయిస్ వేరే వాళ్ళకి ఎవరికి వినపడట్లేదు అయితే. ఓ సార్ మీరు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం అయితే. సంథింగ్ హ్యాపెన్, నాకే వినబడతలేదేమో. నేను ఒకటి ఓపెన్ చేస్తాను. ఓకే సార్, ఓకే, సారీ సార్. ఇందులో ఉంది, ఏది స్పీకర్ లో లేదు. ఇప్పుడు మాట్లాడండి సార్. ఎవరు మాట్లాడినట్టున్నారు ఇందాక? వస్తుంది సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుందన్న. ఓకే, వాయిస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందరూ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు, బట్ నేను స్క్రీన్ షేర్ చేసిన ఎవరు చూడట్లేదు. బట్ ఓకే, ఆయన నాకు నేనే చూసుకుందాం, నో ప్రాబ్లం. వస్తున్నా సార్? వస్తుంది సార్. ఓకే ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, బిఎన్బి కనెక్ట్.
చలో టోకెన్ ఫార్ములాకి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా అనేది. 20 మంది 30 మంది మైక్లు ఓపెన్ ఉన్నాయి, బట్ ఎవరు కూడా సైలెన్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఏం చేంజ్ వచ్చింది? కంటిన్యూ. ఓకే, ఫార్మింగ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఇందులో మనకేమి లేవు. ఓకే, రివార్డ్ స్టేట్. ఓకే ఓకే, ఇక్కడ చేంజెస్ వచ్చిందా? ఎక్కడ చేంజ్ వచ్చింది మరి? ఓకే, ఒకవేళ ఇక్కడైతే ఏం లేదు. 16 రివార్డ్ 19 తారీఖు ఉంచాడు, 20 తారీఖు ఉంచాడు మొత్తం. అంటే ఏమంటారు దాన్ని, అది తీసాడు. ఓకే, ఇక్కడ ఎర్లీ బర్డ్లో ఒకసారి చూద్దాం. ఓకే, ఎక్కడైనా కూడా ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంది. ఓకే, ఫార్మింగ్ చూసుకుంటే కూడా ఓకే. రిఫరల్లో ఏముంది? రిఫరల్లో కూడా ఓన్లీ 19-20. సో 31 ఎలిజిబుల్ లెవెల్. ఓకే, కింద నుంచి 31 ఫస్ట్ లెవెల్. ఓకే, 31. సార్ రాజే సార్ సీడ్ ఫండింగ్ లో చేంజ్ అయింది సార్. ఓ, శ్రీపంలో చేంజ్ అయిందా సార్? ఓకే ఓకే ఓకే, అంటే త్వరలో అయితే మనకు మనం ఇక్కడ కూడా. సార్ 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 మనం మనం సీడ్ ఫండింగ్ చేసినవి మన డేట్ తోటి సహా ఉండే సార్ ఇంత ముందుకు. అవును, ఆ డేట్లు అన్ని తీసేసిండు సార్. ఆ డేట్లు ఇంతకుముందే తీసేసిండు, ఇప్పుడు కాదు సార్. డేట్లు అంతేనా? చాలా రోజులు అవుతుంది తీసేసి, అలా చేయకూడదు అని చెప్పామట అనుకున్నాం మనం. మనం ఎప్పుడు చేసిందంటే డేట్ ఇంత ముందుకు ఏర్పడి ఉండే, ఇప్పుడు ఏర్పడుతుంది సార్. అవును సార్, కరెక్ట్. మీరు అన్నట్టు అది ఆ డేట్లు ఉండాలి. యాక్చువల్ మేము మొన్న మీటింగ్లో ఆ పాస్బుక్ ఎందుకు తీసేశారు, మా డేట్లు ఎందుకు తీసేశారు అని కూడా మేము అడగడం జరిగింది సార్. సార్ సో ఖచ్చితంగా అడిగినాం అప్పుడు, ఎందుకంటే ఎందుకు తీసేస్తున్నారు, మాకు ఉండాలి కదా. ఆ మాత్రం కూడా సిస్టమ్ దగ్గర పవర్ లేదా? ఏది డేట్ నుంచి పవర్ లేకపోతే ఏం పైదా? మాకు కనబడతా ఏమాత్రం ఇట్లా వెళ్తే మేము రాసి పెట్టుకున్నామా? అట్లనే మాకు ముందే చెప్పాలా, మేము అన్ని తీసి పార్టీ మీరు రాసి పెట్టుకుంటే అది వేరే విషయం. వాడు ఇష్టం కూడా తీసుకుని పోతా ఉంటాయి. సార్ సీడ్ ఫండింగ్ లో కాయిన్లు కట్ అయినట్టున్నాయి సార్. సీడ్ ఫండింగ్ లో కాదు సార్, మీరు ఎక్కడ చెప్తారో ఏం చెప్తారో తెలియదు కానీ మరి. ఓకే, అంటే సీడ్ ఫండింగ్ లో ఏం కట్ అయింది సార్? మీరు పెట్టుకునే కట్ అయినాయా, వచ్చినాయి కట్ అయినా, ఏం కట్ అయినాయి? వచ్చేటి సార్. వచ్చేటి అంటే ఇక్కడ వచ్చేటి ఏవి? మనకు వాలెట్ టోకెన్ స్టేకింగ్ కట్ అయి ఉంటాయి, అంతేగాని మీరు డబ్బులు పెట్టుకున్నాళ్ళే కట్ అవ్వాలా. అదే సార్, మీరు డబ్బులు పెట్టి చేసుకున్నవి కట్ అవ్వలేవు. వాడు ఏమి కట్ చేశాడంటే డిపితో వచ్చిన వాటి నుంచి కట్ అయినాయి. అది వాస్తవం, కరెక్ట్. అది అక్కడ కట్ చేసిండు. తర్వాత ఇక్కడ కూడా రివార్డ్ లో కూడా ఇక్కడ కూడా కట్ చేసిండు, టోకెన్ ఫార్మింగ్ లో కూడా కట్ చేసిండు. అది ఒక తెలిసిన విషయం సార్. కొత్త విషయం ఇంకా ఉంటాయి చెప్పండి. ఎందుకంటే మామూలు అది చేశాడు సార్ అది, ఎందుకంటే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది అనమాట. అదే వెయిట్ చేస్తున్నాం మనము. ఎందుకంటే ఎనీవేస్ చూడండి, ఇక్కడ 17 తారీఖు నుంచి 1, 2, 3, 4 మాత్రమే వస్తున్నాడు ఇక్కడ వీడు ఏది కనబడడానికి. మిగతా అంతా కిందికి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అనమాట. ఇంతకుముందు పేజీలు తయారవుతుండే మనకి అన్ని. బట్ అందుకని చెప్పేసి కాకపోతే వాడు ఒక 10 అయినా ఉంచాలి, లేకపోతే 15 days లేకపోతే 5 days ఒకసారి. ఇక్కడ 5 days ఒకసారి పెట్టినట్టే. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు 245 అనేది ఉంది కదా, 245. ఓకే, 245 అంటే సో మరి 200కి మనము ఎలిజిబుల్ అవ్వచ్చు ఈరోజు ఎర్లీ బర్డ్ ఆఫర్కి. చూద్దాం ఎక్కడ ఎందులో ఎన్ని ఉన్నాయి చూసి చేసిద్దాం. బెటర్ దెన్ ఇలాగ వచ్చాం కనుక అంటే దీని కింది వాటికి చేయాలి ముందుగా కదా, దీనికి చేయడం. ఓకే, కింది వాటికి చేయాలి. అట్లంటే కింది వ్యాలెట్ ఓపెన్ చేయాలి మనం. ఓకే, చూద్దాం అందులో కూడా బిఎన్బి ఉందా లేదా అనేది చూద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి దీని కింది వ్యాలెట్ చూద్దాం సార్. 1 minute. ఎక్కడ ఉన్నాయి మరి? ఓకే, ఇది కింది వ్యాలెటే. బట్ మనం ముందుగా వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఏముంది ఇక్కడ? బిఎన్బి లేదు. సో ఇందులో ఉన్నా కూడా మనం చేయలేం కనుక బిఎన్బి తెచ్చుకోవాలి. ఓకే, రిసీవింగ్ కాపీ. ఏ వ్యాలెట్లో బిఎన్బి ఉంది చూసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఉంది బిఎన్బి.
వాళ్ళ దగ్గర బిఎన్బి ఉందా అంటే 14 ఉంది. 14 ఉంటే పర్వాలేదు. సో పేస్ట్ పీవీసీ ఓపెన్ చేశాను, సారీ. బిఎన్బి బిఎన్బి 20 ఉన్నాయి. ఓకే, పర్వాలేదు సార్. ఓకే, పేస్ట్ ఇక్కడ బిఎన్బి ఒక 5.5% చేద్దాం. ఓకే, $500. ఓకే, ఇంకా మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ 100 రెడీ ఉంటే మనం చేసుకోవాలంటే మళ్ళీ బయటకు రావాలా, మళ్ళీ కాపీ చేసుకోవాలా. బెటర్ దెన్ పోయేటప్పుడే చూసుకునేది బెటర్ కదా, మళ్ళీ లోన్కి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలి. ఓకే, ఎనీవే ఇప్పుడు ఏం చేయాలనుకుందాం, మనం ఇందులోకి పంపించాం. ఓకే, సో వచ్చాయా? వచ్చాయి, 5.63 వచ్చేసాయి. అలాగే దాని కింద ఉన్న ఇంకో ఐడిలో కూడా మనము ఏమంటారు దాన్ని, బిఎన్బి ఉందా లేదో చూసుకుందాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేస్తే లేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా బిఎన్బి ఉందా లేదా చూద్దాం. ఇక్కడ 1.40 ఉంది బిఎన్బి. సో ఎనివే అయినా కూడా అవసరం పడుతుంది. కాపీ, దీనికి 5.5 పంపించేద్దాం. సో బిఎన్బి అనేది పుట్టిన లెక్కన పడుతున్నాయా? ఎనివే ఓకే, 5.5 1 minute, just a minute. జస్ట్ మినిట్ సార్. స్క్రీన్ ఆగిపోతుంది ఇట్లయితే. స్క్రీన్ ఆగిపోయి ఉంటుంది. 1 minute సార్. స్క్రీన్ వస్తుందా సార్? ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. నాకు తెలిసి స్క్రీన్ ఆగిపోయి ఉంటుంది. అదే సార్, ఆగిపోయింది కదా సార్? అవును సార్. ఒక్క నిమిషం సార్. ఓకే, మళ్ళీ చేస్తాను. స్క్రీన్ షేర్ స్టార్ట్. ఇప్పుడు వస్తుంది సార్ స్క్రీన్ షేర్? ఒకసారి చెప్పండి. వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు బిఎన్బి సెండ్ చేసాం కదా, మరి వ్యాలెట్లోకి వచ్చింది లేని మనం చూసుకోవాలి. బిఎన్బి ఎక్కడికి సెండ్ చేసాం మనము? ఏ వ్యాలెట్కి సెండ్ చేసాం? ఓకే, ఈ వ్యాలెట్ సెండ్ చేసాం. వచ్చేసింది. 1.40 ఉండే, ఇప్పుడు వచ్చేసింది. సో ఇదే వ్యాలెట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, కంటిన్యూ, కనెక్ట్ వ్యాలెట్, టోకెన్ ఫార్మింగ్. ఫార్మింగ్ వ్యాలెట్లు ఏమున్నాయి? 56 ఉన్నప్పుడు ఇప్పుడు చేసే పని లేదు. సో డైరెక్ట్ రివార్డ్ స్టేటస్లోకి వెళ్దాం. ఓకే, రిడీమ్ రివార్డ్ 74 ఉన్నాయి. సో ఎనీవే దీనికి ఒక 100 చేద్దాం. కాపీ, అడ్రస్ కాపీ చేసుకుందాం, వేరే వ్యాలెట్లోకి వెళ్ళి చేద్దాం. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఆఫర్కు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మరి మనము ఏ వ్యాలెట్లో ఉందో చూసి ఆ వ్యాలెట్ నుంచి చేసుకోవాలి. చూద్దాం ఇందులో ఉన్నాయా మరి. ఇందులో బిఎన్బి ఉందో చూసుకోవాలా. బిఎన్బి ఇక్కడ, ఇక్కడ కూడా బిఎన్బి లేదు. ఓకే, సో ఇక్కడ కూడా బిఎన్బి తెచ్చుకుందాం. చూసారు ఇందాక 12 ఉండే ఇక్కడ, ఆ 12 మనము చేసిన అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా బిఎన్బి కావాలి.
చూడండి ఇప్పుడు బిఎన్బి దగ్గర దగ్గర $20-25 బిఎన్బి కూడా వస్తుంది చూడండి సార్. ఓకే ఓకే ఇక్కడ ఇప్పుడు 20 ఉండే ఇందులో 5.5 పంపించాం ఇది కాదు అయితే వ్యాలెట్. ఓకే అన్నిటికీ నేను ఏం చూస్తున్నాను. ఓకే 20 ఉంటే మనము 5.5 పంపించాం. దీనికి కూడా 10 పంపిద్దాం. ఇంకా మరి మళ్ళీ పీవీసీ క్లిక్ చేశానా. ఓకే పేస్ట్. సో దీనికి $10 పంపించిద్దాం. ఇలా వచ్చినప్పుడు మనము ఇక్కడ 10 లేదు అందుకని చెప్పేసి అలా వస్తుంది అనమాట. ఓకే ఇక్కడ 9 పంపించిద్దాం. నెక్స్ట్ కన్ఫర్మ్. ఓకే సో ఇందులో బిఎన్బి అనేది లేకుండా పోతుంది మరి. ఓకే అయినా $51 ఉంది కనుక మనం దీన్ని మార్చుకోవచ్చు. ఇలాగే దీన్ని మార్చుదామా, మార్చేద్దాం. పాన్ కేక్ స్వాప్ ఈరోజు $550 ఉడిసిపోయింది, అది విషయం. ఓకే అందుకే బిఎన్బికి ఒకటి అయిపోయింది. లేకపోతే అక్కడ $50 ఎబో బిఎన్బి ఉండే. సో ఇక్కడ ఒక $20 మనం చేంజ్ చేసుకుందాం. ఈరోజు వాల్యూ 589 ఉంది. ఎనివే ఏదేమైనా $30 చేద్దాం. $30 మనం ఇప్పుడు బిఎన్బి మార్చుకుంటున్నాం సార్. ఈ విధంగా బిఎన్బి మార్చుకోవాలి, ఎందుకంటే డాలర్ ఉంటే బిఎన్బి ఉన్నట్టే మన దగ్గర. సో గ్యాస్ ఫీజు కూడా కట్ అవుతుంది సార్. ప్రతిసారి ఏదేమైనా ఏం చేసినా కూడా గ్యాస్ ఫీజు అనేది కంపల్సరీ. ఓకే సక్సెస్ఫుల్ ఆపరేషన్. బ్యాక్ వెళ్దాం. ఓకే ఇప్పుడు టెన్షన్ లేదు సార్, ఎందుకంటే బిఎన్బి అనేది మనకు కంపల్సరీ. చూడండి ఇప్పుడు $30 సంబంధించిన బిఎన్బి మనకు ఉంది. సో ఎప్పుడు అవసరం పడ్డా మనం ఇక్కడ 50 ఉంది కదా, 50 దగ్గర 30 పోతే చూడండి, దాన్ని క్లిక్ చేస్తే పోతుంది. ఓకే చూసారా 21 అయింది. అట్లా అంటే మనం చేంజ్ చేసుకున్నాం అనమాట. ఎనీవే సో ఇప్పుడు అన్నీ చేసాం. ఇంకా మిగతా మనం ఏం చేయాలి. ఓకే ఫార్మింగ్ వేరే ఐడి నుంచి మనం ఫార్మింగ్ చేద్దామని అనుకున్నాము. ఓకే సో ఇక్కడ చేద్దాం. ఓకే టోకెన్ స్టేకింగ్ .io connect. ఓకే టోకెన్ ఫామ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా, లేట్ చేయకుండా. సో కంటిన్యూ. ఫార్మింగ్ వ్యాలిటీ ఏమున్నాయి, 16,000 సంథింగ్, 1,600 సంథింగ్ ఫార్మింగ్ వ్యాలిటీలు ఉన్నాయి. ఎందుకంటే రోజు వస్తుంటారు కదా. ఇక్కడ చూడండి 11+ యాడ్ అవుతున్నాయి ఇక్కడ. సో అందుకని చెప్పేసి వస్తూ ఉంటాయి. 15% ఏదైతే ఉందో. ఓకే ఇవి చేద్దాం. ఫస్ట్ మనం ఎల్లిబడి చేసిన తర్వాత చేద్దాం దాన్ని. ఓకే సో రెడీమ్ రివార్డ్. ఓకే ఇక్కడ 1,300 ఉన్నాయి. సో రోజు 65 సంథింగ్ వస్తున్నట్టున్నాయి. ఇక్కడ 13 నాడు చేసాం ఆల్రెడీ. 500 వేరే దానికి. ఇప్పుడు కూడా మనము చేద్దాం. 200 ఇప్పుడు 400 చేద్దాం. దెన్ విల్ సీ లేటర్. ఓకే సో ఇక్కడ మనం టోకెన్ కంటిన్యూ సెల్ఫ్ కాకుండా ఇక్కడ మనం అదర్ వ్యాలిటీ చేస్తున్నాం అనమాట. సో నెంబర్ ఏంటి చూసుకోవాలి. ఇందాక కాపీ చేసింది పోయింది. ఓకే నేను రాసి పెట్టలేదు. 08955. ఓకే $144
14495,497. ఓకే, ఎంత? 200. సిట్టింగ్లో ఏమైనా మార్చుదామంటే నో. లీడర్స్ చూసారా సార్, చాలా బిజీ అయిపోయారు. చూసారా, మనము ఇంతకుముందు ఎంతమంది లీడర్లు ఇక్కడ ఉండేవాళ్ళు చూడు, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సో మనము ఎందుకంటే నేర్చుకొని ఒకసారి నేర్చుకోవాలన్నమాట, మన టైం మీద నేర్చుకోవాలా. ఇప్పుడు ఎవరు లేరు చూడండి, ఇంతకుముందు మాట్లాడదామన్నా టైం దొరకపోతుంది, అంతమంది లీడర్లు ఉండేవాళ్ళు కదా. ఇక్కడ ఎటు వెళ్ళారు అంతా? మేబీ ఎందుకంటే ట్రేడింగ్లో బిజీ ఉంటారు. ఇప్పుడు అందరూ ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు, ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఎస్, వాళ్ళకు కూడా మరి మనం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళం సార్, అప్పట్లో నేర్పేటప్పుడు సార్ వీళ్ళందరూ దొరకరు సార్, మనకి ఎవరు ఉండరు ఇక్కడ అని మనం అనుకునే వాళ్ళం. మీ అందరికి గుర్తుందో లేదో, మేబీ కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది గుర్తుండదు. అది జరిగిందా లేదా సార్? ఇప్పుడు అది జరుగుతుందా లేదా? ఇక్కడ అరగంట 30 minutes సైలెన్స్గా ఉంది. బట్ నేను అడ్మిన్లని ఒక 9 మందిని అడ్మిన్ చేశాను. తర్వాత 20 మందికి నేను 20 మందికి రోజు వచ్చే వాళ్ళకి ఓపెన్ చేసి పెట్టాను మైకు. అయినా కూడా ఎవరైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడాల. చూస్తున్నారా? ఒక్కరోజు సంగతి కాదు నేను చెప్పేది. నేను చూస్తున్నాను 10-15 రోజుల నుంచి వెళ్ళి. 15 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు నో వన్ మైక్ చిన్నప్పుడు ఓపెన్ చేసుకోవట్లేదు. ఇక్కడ భయం. ఏం భయం ఏంటి సార్? ఇక్కడ భయపడతారు ఎవరన్నా? ఇది మనది, ఇట్లా భయపడితే ఎట్లా? ఓకే, లేకపోతే నిజంగానే బిజీ ఉన్నారేమో. ఇట్స్ ఓకే. ఎనీవే, మనం పాజిటివ్గా తీసుకోవాలి కదా ఎప్పుడైనా, నెగిటివ్ ఆలోచించకూడదు. వాళ్ళు కూడా చాలా బిజీ ఉన్నారేమో, పనుల్లో ఉన్నారేమో, లేదా ట్రేడింగ్ చేసుకుంటున్నారేమో కావచ్చు కదా సార్. ఓకే, సో ఇక్కడ మనము 500 చేసాం, రైట్. సో నెక్స్ట్ ఇక మనం దేని కింద అయితే చేసామో ఆ మెయిన్ ఐడికి మనం ఇప్పుడు ఆ మెయిన్ ఐడికి వెళ్ళాలి. ఆ మెయిన్ ఐడి చేస్తే అప్పుడు ఆ మెయిన్ ఐడి కూడా మనం 200 యూనిట్తో చేస్తే అప్పుడు అది ఎర్లీ బర్డ్గా ఆఫర్కు అవుతుంది. ఓకేనా? సో ముందుగా దాంట్లో కూడా బిఎన్బి ఉందా లేదా చూసుకోవాలి. బిఎన్బి ఓకే, $8 వరకు కూడా ఉంది. ఇదే ఐడికి ఇప్పుడు మనం చేయాల్సింది. ఎర్లీ బర్డ్కు ఓకే, కనెక్ట్ డైరెక్ట్ టోకెన్ ఫామ్కి వెళ్దాం. నెక్స్ట్ మనం అప్డేట్ ఏమైనా చేంజెస్ జరిగిందా అనేది టోకెన్ స్టేకింగ్లో చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, కంటిన్యూ. సో ఆల్రెడీ మనం చూసాం, ఫార్మింగ్లో ఏం లేదు, 69 మాత్రమే ఉంది. నో ప్రాబ్లం. రోజు 10 వస్తున్నాయి అంటే ఇంకొక 4 రోజులు 5 రోజులు కావాలి. ఓకే, సో ఇక్కడ ఎర్లీ బర్డ్కు వచ్చేసామా? ఎర్లీ బర్డ్కి చూద్దాం ఫస్ట్. ఫార్మింగ్ స్టేటస్ ఓకే, ఎర్లీ బర్డ్. నెక్స్ట్ రిఫరల్ అయిందా లేదా చూసుకోవాలి ముందుగా మనం. ఎస్, 200 ఇక్కడ అయి కూర్చుంది దీని కింద 20. ఓకే, ఒక్క నిమిషం వ్యవధిలోనే రెండింటికి అయిపోయింది. సో ఓకే, బెటర్. సో మనం ఇప్పుడు దీనికి ఒరిజినల్ దానికి చేయాలా? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇవి కనబడదు. ఇక ఈ 200 వాళ్ళకు ఎలిజిబుల్ అవుతాయి అనమాట. రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళి సో రిడీమ్ రివార్డ్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ 200 మనం చూసుకున్నాం. 245 ఉంది, పర్వాలేదు. రిడీమ్. సో ఇక్కడ ఇప్పుడు మనం సెల్ఫే కనుక సెల్ఫ్ అని నొక్కొచ్చు సార్. సెల్ఫ్ 200 సబ్మిట్. కంటిన్యూ. ఓకే, కన్ఫర్మేషన్.
సో ఇప్పుడు ఇక్కడ మనం చూడండి 200 అయిపోయింది, ఓకే చేసుకున్నాం, అయిపోయింది. సో రేపటి నుంచి వెళ్ళి 68 రావాలి, ఇక్కడ $2 ప్లస్ అయిపోతుంది. ఓకే, ఎనీవే సో అయిందా లేదా మనం చూసుకోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు చేసింది అయిందా లేదా అనేది. ఓకే, ఎట్లా పడ్డు చూడండి. ఇందాక మనం ఇక్కడ రిఫరల్లో ఉండే చూడండి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయ్యాము లేదని చూసుకోవాలి మనము డే 1కి. సో డే 1కి చూసుకుంటే ఈరోజు కదా సార్ 20 తారీఖు, మొన్న 17 తారీఖు నాడు చేసాము, మళ్ళీ ఈరోజు చేసాము. సో 0.7 అంటే ఫస్ట్ డే ఎలిజిబుల్ అయ్యాము మనం. ఓకేనా, సో ఇక్కడ మొత్తం డేట్లు ఉంచాడు వీడు. ఇక్కడ ఒక డేట్లు ఉన్నాయి, వాటిలో డేట్లు తీసేసారు. కానీ అంటే ఇక్కడ చూడండి సార్ 700కి మనము 7,000కి చేసుకుంటే 6,600 బయటకు వచ్చేసాయి. సో దీనికి డబల్ రావాలండి, 14,000 రావాలా. ఇప్పటివరకు ఇంత బయటకు వచ్చేసింది, అలా పూర్తిగా వచ్చేస్తుంది ఎగ్జిక్యూట్. ఓకేనా, సో ఓకే ఎనీవే మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో ఇప్పుడు అది అయిపోయింది. సో నెక్స్ట్ మనం సీడ్ ఫండ్లోకి వెళ్ళిపోదామా. ఓకే చూద్దాం సీడ్ ఫండ్లో ఏం చేంజెస్ వచ్చింది చూద్దాం. ఓకే, సో ఓకే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్లో 235 పీవీసీ ఉన్నట్టు చూపిస్తుంది. స్ట్రైకింగ్ వ్యాలెట్లో ఏమో చూద్దాం ఒకసారి. స్ట్రైకింగ్ వ్యాలెట్లో 283 ఉంది. ఓకే, సో ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. అన్న సరే ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఇక్కడ డేట్ లేవు కదా సార్, 4,000 పీస్ మీరు ఎప్పుడు చేసుకున్నాం అనేది మనం ఓడి తెలియాలా. సో అంటే డేట్ అవసరం లేదు సార్, మీకు ఇక్కడ 200% వస్తుంది కదా అనేది వాడి ఆలోచన అనమాట. డేట్ లేదు సార్. అదే సార్ నేను ఏమంటున్నా అంటే వాడు డేట్ ఎందుకు పెట్టలేదు, కానీ ఏమంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ కింద చూడండి 500 చేసుకున్నావు నువ్వు, ఏ రోజు నీకు అవసరం. బట్ ఇక్కడ 56% వచ్చింది, అంటే ఇంకా 44%, అంటే 200% రావడానికి 200% వస్తుంది కదా సార్, డబల్ చేసుకున్నానికి డబల్ వస్తుంది కదా సార్. సో ఇట్లా ఈ పర్సెంటేజ్ మనం చూసుకోవాలన్నమాట. వాడు అట్లా చేసినప్పుడు ఇట్లా చేసుకోవాలి, ఇటు పక్క చూసుకోవాలన్నమాట సార్, ఇక్కడ ఇటు పక్క చూసుకోవాలన్నమాట. అంటే ఇంత ముందుకు డేట్ ఉండే సార్, డేట్ లేవని. ఇంత ముందుకి ఇక్కడ డేట్ ఉండే. మీరు అన్న తప్పని నేను అనట్లేదు సార్, మీరు చెప్పింది కరెక్టే. బట్ ఇక్కడ మనము ఎట్లా అర్థం చేసుకోవాలనేది మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్లీ డేట్ గురించి మనం రిక్వెస్ట్ చేసాం సిస్టమ్ని, వాడు మళ్ళీ డేట్ పెడతాడా లేదా మనకు తెలియదు. బట్ ఆల్రెడీ రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది సార్. ఇట్లా ఇప్పుడు వాల్యూ స్ట్రీకింగ్ చూస్తే కూడా ఇక్కడ కూడా డేట్ ఉంటుండే, డేట్ తీసుకోవాలి సార్. ఇక్కడ కూడా తీసేసారు వాడు. ఓకే అవును సార్, మీరు నిజంగానే డేట్ తీస్తారు. తర్వాత రివార్డ్ నాకు తెలుసు ఆ విషయం, డేట్ తీసింది ఇప్పుడు కాదు సార్, ఇది తీసుకుని చాలా రోజులు అవుతుంది సార్. ఓకే, సో ఎనివే ఇక్కడ మనము 1811 ఇక్కడ వచ్చింది 532. ఇక్కడ 1000 అయితే మనం చేసుకోవచ్చు కదా సార్. సార్ 500 తీసాడా సార్, 500 కూడా వేయచ్చు సార్. 500 లేదు వెయ్యే సార్. కదా వెయ్యే కరెక్ట్ 1000 కరెక్ట్ సార్, మర్చిపోయాను నేను. సో ఇందులో లేవు 1000 ఉంటే చేయొద్దు ఇప్పుడు. కానీ ఓకే ఎనీవే ఇది ఆల్రెడీ మనం దీన్ని కూడా చూసాము. అది టోకెన్ వ్యాలెట్ టోకెన్ స్టేకింగ్ డాట్ కూడా చూసాం. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్చువల్ డేట్ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా సార్ మనం చూసుకోవడానికి. మనం ఈరోజు చేసాము ఎప్పుడు చేసినాం అన్నది గుర్తుండు సార్. ఇప్పుడు డేట్లు తీసేసేట్లా ఏర్పడతలేదు, అది ఎటు అర్థం కాకుండా అయిపోతుంది కదా సార్. సార్ దానికి కూడా మరి డాటా బరువు అవుతుందా మరి ఏంటో తెలియదు, ఎందుకు అది పెద్ద బరువు ఏం కాదు. బట్ ఈ 2 లక్షలకి ఇంత బరువు అయితే మరి 20 లక్షల మెంబర్స్ వస్తే మరి ఎలాగో నాకైతే అర్థం కాదు. ఒకవేళ వేరే 8 లక్షల మంది వస్తే ఇంకేడా ఉంటుంది సార్, ఇంకా ఘోరంగా ఉంటుంది సార్. ఇంకా మనకు అర్థమే కాదు. ఇంకా అలా కాదు, బట్ అలా కానీ అది మీకు ఏదో సంథింగ్ కారణం ఉంటుంది. ఏం చేసినా మన సిస్టమ్ సంథింగ్ ఉంటుంది, బట్ హైడ్లో ఉంచుతాడనమాట వాడు. కాకపోతే మనకు కనబడి కూడా అట్లా చెప్పడు, హైడ్లో ఉంచుతారు ఎక్కువ సార్. ఇంకా అన్నీ
ఏమిద్దాం సార్, క్లియర్ అయిపోద్దాం, మొత్తం మాట్లాడి ఒకసారి డిస్కస్ చేసి మనకి ఏం కావాలో మన రిక్వైర్మెంట్ని ఆయన ఇప్పుడు చేయరా సార్. 10,000 దాటిపోయింది కదా సార్, టోకెన్ స్టేకింగ్ 10,000 దాటిపోయింది. 10,000 కదా సార్ ఇక్కడ. సార్ 11,500 దీనికి చేయాల్సిన 11,500 సార్. అందుకే అంటున్నా. అదే కాదు, మనకు లిమిట్ ఇప్పుడు 10,000 కదా సార్. సార్ సో మనం ఇంకో వ్యాలిడ్ చేసుకోవాలి తప్ప దీనికి చేయరాదు. అయినా కూడా ఒకవేళ ఇప్పుడు 500 అయినా చేద్దాం అనుకున్నాం కానీ దానికి అయినా కూడా చేయరాదు మనం. 25,000 కదా సార్ సీడ్ ఫండ్. 25 సీడ్ ఫండింగ్. ఓకే 25,000. ఓకే 25,000 సార్. ఓకే సార్, మర్చిపోయాను సార్. మీరు అప్పుడప్పుడు ఇలా గుర్తు చేయాలి. సో ఎనీవే, నెక్స్ట్ ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. సంథింగ్ ఇందులో కూడా ఏమున్నాయి, మరి కింది వ్యాలెట్లు కూడా, మరి మా డౌన్ టీం కూడా ఏం చేసుకుంటుంది, ఒకసారి వాళ్ళది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే మనము రోజు మీటింగ్ వచ్చే వాళ్ళమే ఏం మాట్లాడదాము అన్న, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మన మెంబర్స్ ఉంటే, సో పాపం వాళ్ళు మీటింగ్ కూడా రారు. వాళ్ళకి ఏముంటుంది సార్ మాట్లాడడానికి, ఏమి ఉండదు. రోజు వచ్చే వాళ్ళకే ఏం మాట్లాడదు తెలియదు అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ మీరు మీ వ్యాలెట్ కూడా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు సార్ ఇక్కడ. ఎందుకంటే స్టార్టింగ్లో నేను మీ అందరికీ చెప్పాను, నేను కొద్దిగా బిజీగా ఉంటాను. ఇప్పుడు స్టార్టింగ్ మీటింగ్ మాత్రం నేను చాలా చేస్తా, కానీ నేను మాట్లాడడానికి కుదరదని చెప్పాను. బట్ ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోవట్లేదు. మీరు ఏదైనా మీరు వర్క్ చేసుకుంటే స్క్రీన్ షేర్ చేసుకోండి. వర్క్ చేసుకుంటే ఏమవుతుంది దానివల్ల, సో ఇంకొకరికి చెప్పిన వాళ్ళం అవుతాము. తర్వాత మనం కూడా ఇక్కడ మీటింగ్లో రన్ అయినట్టు ఉంటుంది. సో తెలియని వాళ్ళు కొంచెంమంది తెలుసుకుంటారు కూడా. ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదో తెలియలేదు నాకు. ఓకే ఎనివే, ఇక్కడ దీంట్లో ఓన్లీ 51 ఉండే. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇక్కడ మరొకసారి ఇది కూడా వ్యాలెట్ స్టేకింగ్ చూద్దాం. సరే, సీడ్ ఫండింగ్ పేజ్ కూడా చూద్దాం. పిన్ రాంగ్ అంట, అలర్ట్. ఏంటిది వీడు ఏమంటాడేంటి, నాకు అర్థం కాదు. ఓకే ఎనివే, బయటకు వచ్చి వెళ్దాం మళ్ళీ. టోకెన్ స్టేకింగ్ .io. ఏంటి అలర్ట్ అంట, ఎందుకు ఓపెన్ అవుతుందో కూడా తెలియట్లేదు నాకు. అంటే డిఎఫ్స్ వచ్చినట్టు ఇది అర్థం. ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెట్ లాగిన్ పిన్ సెలెక్ట్ ద పిన్ రాంగ్ అన్నానా, ఏం అలర్ట్ అంటుంది తప్ప వాడు ఏం ప్రాబ్లం అనేది చూపించట్లేదు, ఎందుకో తెలియదు. ఇక వాడు ఓకే. సో వేరే వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. అంటే కింది వాళ్ళు చాలా వరకు అసలు వాళ్ళ వ్యాలెట్లు ఓపెన్ చేయట్లేదని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే ఎనీవే, ఇంకొక వ్యాలెట్ చూద్దాం. మనసు ఉన్నాం, అది కాకపోతే ఇంకోటి చూద్దాం. ఏముంది సార్. ఓకే, ఇది ఒకటి చూద్దాం. సో ఏం చేయాలంటే బిఎన్బి ఉండాలంటే $3 కనబడుతున్నాయి. వెరీ గుడ్, చూద్దాం. సార్ నా వాయిస్ క్లియర్ ఉంది కదా, అండ్ స్క్రీన్ షేర్ రెండు. ఓకే క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. ఇది కూడా మరి అందులోకి వెళ్తుందా వెళ్ళదో తెలీదు. అలర్ట్ ఎవరికి టోకెన్ స్టేకింగ్ .io ఓపెన్, ఎవరికైనా ఇంతకుముందు ఓపెన్ అయింది, వేరే ఐడి అయితే ఓపెన్ అయింది, మరి ఎందుకు రావట్లేదు. సంథింగ్ హ్యాపెనింగ్. ఇవన్నీ డిఎఫ్స్ వచ్చినట్లు లెక్క. ఓకే
ఏం అలర్ట్ కూడా తెలియదు, ఇక్కడ రాయాలి వాడు. అలర్ట్ అంటే ఏంటి రా నాన్న, ఏం సిస్టమ్ రా నాయన, ప్రాబ్లం ఏంటి అనేది రావాలి ఇక్కడ. ఎంత ఉన్నారు రేపు. ఓకే, చేంజ్ పిన్ అవసరం లేదు. టోకెన్ స్టేటింగ్ డాట్ ఇది ఓపెన్ అవ్వాలా. ఒక్క నిమిషం. ఒకసారి క్లియర్ చేద్దాం మరి, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ ఫ్రెష్కి వెళ్దాం. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ కంటిన్యూ. ఇప్పుడు బిఎన్బి. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. ఇదైతే మనం నార్మల్గా ఓపెన్ చేస్తున్నాం, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అర్థం కాల. అలర్ట్ అంట. సరే, ఎవరికైనా సీడ్ ఫండింగ్లో టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ మీరు కూడా ఓపెన్ చేసి చూడండి సార్, మీకు మామూలుగానే ఓపెన్ అవుతున్నాయా? మిమ్మల్ని అడుగుతుంది సార్, ఎవరైనా మీరు మాట్లాడుతూ సీడ్ ఫండింగ్ ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఓపెన్ చేస్తే నాకు ఓపెన్ అవ్వట్లేదు. నేను ఓపెన్ చేసిన సార్, అయింది సార్. అయిందా? ఓకే, అయింది సార్. ఇక్కడ చూడండి, నేను ఇది 3వ వ్యాలెట్. మరి ఇంతకుముందు రెండు వ్యాలెట్ అయినా ఓపెన్ చేస్తే 3వ వ్యాలెట్, మరి 2 వ్యాలెట్ కూడా అవ్వలేదు. ఓకే, చాలా రోజులే అందుకనే అవుతున్నాము. దీని అర్థం డి ఆప్షన్ అనమాట. ఇది అవ్వకపోతే 3వ వ్యాలెట్ అవుతుంది ఓపెన్ కాకపోవడం. ఇది ఓపెన్ అయింది చూడండి సార్, బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయిందో తెలియదు మరి. అవేమో 2 వ్యాలెట్ ఓపెన్ అవ్వలేదు. చూద్దాం దాని సంగతి రేపు చూద్దాం మళ్ళీ. సో స్టేకింగ్ వ్యాలెట్, స్టేకింగ్ స్టేటస్ ఏముంది సార్ ఇక్కడ చూద్దాం ఒకసారి. చూస్తే సో 1000తో చేసాము, 713 ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. సో దీనికి మళ్ళీ 3000తో చేసాము, 1000 కాదు సార్. సో రీసెంట్లీ కూడా చేసినట్టు గుర్తు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 3.1 రీసెంట్లీ కూడా మనం చేయడం జరిగింది. ఓకే, ఎనీవే ఒక్కసారి వ్యాలెట్ స్టేకింగ్ చూసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనము రివార్డ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. సో 687 అంటే 82 అంటే 722 అంటే 1000 అయితే కానీ మనం చేయలేము. సో దాన్ని ముట్టకూడదు, అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఎనీవే సో నెక్స్ట్ మనం టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్లు ఏమున్నాయి? 92 జస్ట్. సో నో ప్రాబ్లం. 105 వచ్చేంత వరకు చేయలేం. ఎస్ సార్, ఎవరు మైక్ ఏమైనా తీసుకుని మాట్లాడేస్తారు, నో ప్రాబ్లం. నేనేం అప్డేట్ ఇవ్వట్లేదు, జస్ట్ చూస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 244 ఉన్నాయి. వావ్. సో ఇవి ఇలా పెట్టి లాభం లేదు. సో ఒక పని చేద్దాం, రెడీ ఫార్మింగ్ చేద్దాం ఒకసారి. న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ సెల్ఫ్ 100 చేద్దాం. చలో, $1 సరిపోయే ముందు ఉన్నట్టున్నది, సరిపోతుంది. బిఎన్బి ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. 100కి పర్వాలేదు. ఓకే, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ గాడ్ బిఎన్బి ఉంది. ఇక్కడ ఓకే చేయండి, ఓకే చేయడం మర్చిపోద్దు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్, అంటే ఫార్మింగ్ ఏం తెలియదు మనం చూసుకోవాలి. ఏమో డేట్లు ఏం లేదు, ఇది ముందు ఇప్పుడు ఇవాళ చేసినా అనుకోవాలా. ఈ డేట్లు తీసేస్తే చాలా కోపం వస్తుంది. సో ఇట్లా చూసుకోవాలి సార్, ఇక్కడ 100కు 200 అవ్వాలి అని చెప్పి చూసుకోవాలన్నట్టుగా. 200 వచ్చేదాకా అని చెప్పేసి పర్సెంటేజ్ చూసుకోవాలి మనం. ఇక్కడ 1, 2, 3 అయిపోయినాయి అనమాట. ఇవి వెళ్ళిపోయినాయి అన్నమాట. 1, 2, 3 వెళ్ళిపోయినాయి. మిగతాన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. ఇట్లా
అనుకోవాలి. మరి వేద్దాం. సో ఇప్పుడు దీనికి మనము 100తో ఫార్మింగ్ చేసాం. ఓకే. సో ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది లాగౌట్ చేద్దాం. ఇంకో 100 ఉంటే అందులో మనము రేపు యూజ్ చేసుకుందాం. ఎర్లీ బర్డ్కి యూజ్ చేసుకుందాం సార్, ఎర్లీ బర్డ్కి యూజ్ చేసుకోవాలి అలాంటివి. ఓకే. సో ఈసారి అయిపోయింది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ దాని కింద చూద్దాం. వరే వీడియో వరే పేరే వరే. ఓకే, 5 బిఎన్బి ఉండే పర్వాలేదు. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ అయ్యో బిఎన్బి కనెక్ట్ కనెక్ట్. ఓకే, ఎనీవే ఇక్కడ ఒకసారి మనము ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది టోకెన్ అలర్ట్. అయ్యా, ఇవన్నీ అలర్ట్ అంటే కోపం వస్తుంది నాకు. అలర్ట్ అంటే ఏంటి, దానికి ఇక్కడ ఏమైనా రాయాలి కాబట్టి ఎందుకు వస్తున్నా నేను, నీకు ప్రాబ్లం ఇది ఉంది అని చెప్పాలి కదా. అందులో ఉన్నాయని అయిపోయినాయి అని చెప్పాలి. వితౌట్ అలర్ట్ అంటే అర్థం ఏంటారు నాయన. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓన్లీ 40 మాత్రమే ఉన్నాయి. సో మనకు డీపీ లైన్ అయిపోయినాయి కనుక ఈ 15% 0.72 మాత్రమే వస్తుంది. అది మాత్రమే అక్కడ రెడీ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు రేడియం రివార్డ్ ఇందులో పెద్ద ఏం లేవు, ఓన్లీ 82 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో లాగౌట్ చేద్దాం. దీనికి చూసాం ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఓపెన్ అయితే చూద్దాం ఒకసారి. సీట్ పండింగ్లోకి ఆల్రెడీ లాగౌట్ అయ్యాం. ఓకే, ఎనీవే నెక్స్ట్ సో దీని పాటున అన్ని మీ యొక్క వ్యాలెట్లో ఓపెన్ చేసుకోండి కంటిన్యూగా. ఎందుకంటే ఇప్పుడు చూసారా, నేను ఎక్కువ ఓపెన్ చేయకపోతే లోన్కి వెళ్ళట్లేదు. సో ఇంకా ఎనీవే ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. బిఎన్బి ఉంది కదా. ఓకే, ఓకే, స్టేకింగ్ డాట్ ఓకే, టోకెన్ ఓపెన్ అవుద్దో లేదో తెలియదు మరి. వీళ్ళు అంతే అలర్ట్ అంటే ఏం అలర్ట్ ఉన్నాయి నాకు అర్థం కాదు. ఓకే, టోకెన్ స్టేకింగ్ ఇంత పెద్ద సిస్టము కనీసం నేను ఎందుకు ఓపెన్ అవ్వను అని చెప్పడానికి కూడా వాడు పెట్టిపోతే ఏం పోయేదని. రోబోటిక్ ఈ మధ్యన చాలా చాలా సిస్టాలు బట్టి చెప్తాయి. జస్ట్ సీరియస్ పెట్టచ్చు ప్రాబ్లం ఏంటి అనేది. ఓకే, 56. ఓకే, ఇక్కడ రిడీమ్ రివార్డ్లో కూడా 74 మాత్రమే ఉంది కనుక టెన్షన్ అవసరం లేదు. ఓ పని చేద్దామా, ఈడకి వచ్చాం కదా, గెట్ పీస్మెంట్ 100 పీస్మెంట్ పడదిద్దామా. ఈడ కూడా లిమిట్ అంట, ఎన్నో లక్షలు ఇచ్చినట్టు. మళ్ళీ ఈడకి వచ్చాం చేద్దామంటే విత్డ్రా పెడదామంటే కూడా లిమిట్ అంటాడు. ఈ 100 కూడా లిమిట్ దాటిపోతుందా వారిని అయ్యా. ఓకే, లాగౌట్. ఓకే, ఇంకా వేరే వేరే వాలెట్ ఓపెన్ చేద్దామంటే మరి చూద్దాం.
సో ఇంకా వేరే ఏమన్నా బిఎన్బి ఓన్లీ 1.61 ఉంది, అయినా కూడా చూద్దాం. టోకెన్ స్టేకింగ్ మేబీ నాకు అది ఐఫోన్లో ఇట్లా వస్తుందేమో. నేను ఒక వ్యాలెట్ ఆండ్రాయిడ్లో కూడా ఓపెన్ చేసి చూడాలి, అప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం అనవసరంగా సిస్టమ్ తెచ్చుకునే బదులుగా ఒక్కోసారి యాపిల్లో కొన్ని ఓపెన్ అవ్వవు అప్పుడప్పుడు. సో నేను కనీసం చెక్ చేస్తాను. ఆండ్రాయిడ్లో ఇదే వ్యాలెట్ ఇక్కడ ఓపెన్ కానీ అక్కడ ఓపెన్ అవుతుందా లేదా అని చూద్దాం, ఒకసారి చూస్తాను నేను. ఒకవేళ ఇది ఓపెన్ కాకపోతే ఇదే వ్యాలెట్ ఓపెన్ చేస్తా అక్కడ. ఓకే, రాంగ్ కొట్టాం. ఇది ఓకే, ఇలా చెప్పాలి. నువ్వు తప్పు కొడుతున్నావు, లేకపోతే ఓహో వై ఇప్పుడు కరెక్ట్ పిన్ కొట్టినాక అలర్ట్. ఓకే, ఇదే వ్యాలెట్ని మనము ఆండ్రాయిడ్లో ఓపెన్ చేసి చూస్తాం. ఒక్క నిమిషం సార్. టోకెన్ స్టేకింగ్ ఎందుకంటే ఇన్ని వ్యాలెట్ రావడానికి అసలు రాకూడదు ఇట్లా. ఇది ఆండ్రాయిడ్లో ఓపెన్ చేసి చూద్దాం ఒక వ్యాలెట్. ఇందాక మనకు ఓకే మధు జోష్న అనే ఐడి కూడా వచ్చింది కదా. 1.6 ఉంది. ఓకే, ఇదే వ్యాలెట్ను ఆండ్రాయిడ్లో ఓపెన్ చేస్తున్నాను సార్. మీకు స్క్రీన్ షేర్ వేయట్లేదు కానీ ఆల్రెడీ అందులో ఉన్నాం కనుక. టోకెన్ స్టేకింగ్ .io కనెక్ట్ బిఎన్బి. ఓకే కరెక్టే, ఇది ఓకే. బిఎన్బి కనెక్ట్ చేశాను. కనెక్ట్. సో ఇక్కడ కూడా అలాగే అలర్ట్ అనేది కనుక ప్రాబ్లం. ఓకే, ఫార్మింగ్ చేస్తున్నామా? ఫార్మింగ్ ఇంకా వచ్చాము ఇక్కడ. ఇందాక టోకెన్ స్టేకింగ్ కదా. ఓకే 1 minute సార్. దీంట్లో 405 ఉన్నాయి, చేసేద్దాం. వన్ మినిట్ సార్, ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను. అప్పుడు అరే ఈరోజు బైనాన్స్కి వెళ్ళే ఉండే టైం ఇలాగ అయిపోయిందా. ఓకే, రేపు బైనాన్స్ ఓపెన్ చేసి చూద్దాం సార్ పూర్తిగా. రేపు ఓపెన్ చేద్దాం మనం బైనాన్స్కి. ఈరోజు అనుకోకుండానే టైము ఓపెన్ అయింది ఆల్రెడీ. ఓకే 151 ఉన్నాయి ఇందులో రెడీ. ఓకే 100 పీస్ మీటర్ పెట్టరాదేమో ఈరోజు. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేద్దాం. కనెక్ట్. ఓకే బిఎన్బి సార్, ఇవన్నీ డిఎఫ్స్ వస్తున్నాయి. ఓన్లీ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది, ఇవన్నీ డిఎఫ్స్ వస్తున్నాయి. అందుకే ఓపెన్ అవ్వట్లేదు సార్ అక్కడ, అందుకే ఎర్రర్ వస్తుంది. అసలు ఇదేం ప్రాబ్లం? ఇది టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవ్వడం ఏంటి, ఎందుకు ఓపెన్ అవ్వదు? దీనికి ఏమో డిఎఫ్స్ అంట, అవేం మామూలు ఓపెన్ అవుతున్నాయి. అరే బాపే, ఏమంటారు నాయన ఇదంతా. కనెక్ట్ డిఏపిపి. ఓకే ఎనీవే, ఇక్కడ అందుకే వాడు ఓన్లీ అలర్ట్ మాత్రం ఇస్తున్నాడు అనమాట మనకు ఇది ఐఫోన్లో. సో నాకు ఇక్కడ ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే డిఎఫ్స్ అవుతుందని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, సో ఎనీవే ఓకే, ఇప్పుడు విత్డ్రాల్ మాత్రం అయితే లేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు?
ఒకసారి బైనాన్స్లోకి వెళ్ళి క్లోజ్ చేసుకున్నాం కదా. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్ నాది? ఇది ఉంది సార్. అవుతుంది కదా సార్. ఓకే, సో ఓకే, మనం ఎనీవే హార్ట్లోకి వచ్చేసాం. హార్ట్ వచ్చేసి 588 బిఎన్బి రేటు, బీటీసీ అక్కడే కొట్టుకుంటుంది, అర్థమైపోయింది. 1576 ఇది. సోల్ 138 ఉంటే 136 అయింది. మ్యాజిక్ అనేది కొద్దిగా లేచింది, అర్థమైపోతుంది. ఓకే, గెయినర్లో ఎవరు ఉన్నారు? మ్యాజిక్, అది రీసెంట్లీగా లిస్టెడ్ అయింది, అందుకని చెప్పేసి ఇలా ఉంది. ఓకే, లూజర్స్లో ఎవరు ఉన్నారంటే హై, HIGH హై అనే ఒక కాయిన్ ఉంది. సో ఒక కొత్త కాయిన్ రాబోతుంది, IN80 అంట. 3 రోజుల 6 గంటల 31 నిమిషం ఉంది సార్. ఓకే, సో మిగతా చూస్తే WCT మొన్న వచ్చింది. సో అది ఇప్పుడు 28% ప్లస్లో చూపిస్తుంది మనకి ఇక్కడ. నేను క్లిక్ చేసాను, చూస్తే క్యాండిల్ ఈ విధంగా ఉంది. 15 మినిట్ది, 1 అవర్ది ఈ విధంగా ఉంది, 4 అవర్స్ది ఈ విధంగా ఉంది, 1 డే ఇది ఈ విధంగా ఉంది అనమాట. 1 2 3 4 5 6 రోజులే సార్ ఇది వచ్చి. సో ఈ విధంగా రావడము, లిస్టెడ్ అవ్వడం, తక్కువతో లిస్టెడ్ అయింది, హైకి వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం గెస్ చేయరాదు ఏ విధంగా ఇంకా పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది. సో అంటే దాని మీద మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనము మొన్న కొని పెట్టామా? లేదే, కొని పెట్టలేము. సో ఇక్కడిని కొట్టుకుంటూ 756 758. ఓకే, ఆల్రెడీ $14 ఇక్కడ ఉన్నాయి. సో మనము ఏదో ఒకటి కొనాలి అంటే ఇట్లా అవగాహన లేకుండా కొనకూడదు. ఓకేనా. లూజర్లో ఎవరు ఉన్నారో చూస్తే హై అనే కాయిన్ లూజర్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏది తీసుకున్నాం ఇప్పుడు మనం? ఏ కాయిన్ కొందాం సార్? ఒక $10 పెట్టి ఏది తీసుకుందాం సార్? ఎవరైనా చెప్పండి, ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. అది ఇప్పుడు ఇక్కడ బై చేసి పెడదాం. ఇక్కడ ఇప్పుడు $10 ఉన్నాయి, ఏది కాయిన్ బై చేద్దామని చూస్తున్నాను, అంటే స్పాట్లో సార్. స్పాట్లో ఇది పిప్ అయితే ఆల్రెడీ పెరిగింది సార్. అదే అవునవును, ఆల్రెడీ పెరిగింది, అందుకే అంటున్నాను. మరి సజెషన్ అడిగి అందుకే ఏది తీసుకున్నాం అనేది. ఇది చూడండి ఒకసారి సార్, ఇది నో బెనిఫిట్ సార్. ఓకే, సో ఇక్కడ లూజర్లో ANDR హై, FUN ఫన్, సో ఎనీవే రేపు చేద్దాం, ఆలోచించండి, ఎవరైనా చెప్పండి. రేపు ఇది కొని పెడదాం సార్ అనండి. ఆ $10 పెట్టి కొందాం, ప్రయత్నం చేద్దాం. నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేసిన టైం అయింది కదా సార్, 8:32 అయింది ఆల్రెడీ. అంటే కువైట్ టైం 8:32, మనకి ఇండియా టైం వచ్చేసి 11 గంటల 2 నిమిషాలు అయింది ఆల్రెడీ. ఓకే సార్, ఎనీవే సో మళ్ళీ మనం రేపు మళ్ళీ అందరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరీబడి. జై పివిసి మెటా. జై పివిసి మెటా. జై పివిసి మెటా సార్. పివిసి మెటా will never. Thank you sir. శంకర్ సార్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరీబడి, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. థ్యాంక్ యూ జై సార్. పీయూష్ మెటా. నమస్తే సార్. సార్ పీస్ బట్ నెవర్ అండ్ థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరీబడి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. జై పీవీసీ.
థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీఎస్.